కృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్ భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటిగా పేరుగాంచిందే కాకుండా వేదాలన్నీ చదవలేవండి, మేము ఉపనిషత్తులన్నీ అర్థం చేసుకోలేవండి, ఇతిహాసాలన్నీ అవపోసన పట్టలేవండి అనేటటువంటి భావన కలిగిన ప్రతి మనుజుడికి కూడా చక్కగా దాని యొక్క సారాంశాన్ని తీసి వడపోసి సులభంగా తాగటానికి ఇచ్చినటువంటి ఒక అమృతంలాగా శ్రీమద్ భగవద్గీత ఉపదేశం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చేశాడు. ఇది మనందరికీ కూడా చాలా సుపరిచితమైనటువంటి విషయమే. అయితే ఎందుకు చేయవలసి వచ్చింది? ఇంతకాలం ఇద్దరు కూడా చట్టాపట్టాలు వేసుకొని తిరిగారు కదా బావామరుదులు. కానీ ఈ చివర యుద్ధ రంగం ఎప్పుడైతే సమీపించిందో, యుద్ధం ప్రారంభమవుతుందో, ఆ యుద్ధ రంగంలో నిలబడి భగవద్గీతను బోధించాల్సినంతటి అవసరం ఆ సమయానికి ఏమొచ్చింది అని ప్రశ్నిస్తుంటారు. దానికి సంబంధించిన కారణాలన్నీ కూడా మనకి మొదటి అధ్యాయంలో కనిపిస్తాయి. మనం చూస్తున్నాం 22, 23, 24, 25 శ్లోకాల ద్వారా అర్జునుడు శాసించాడు శ్రీకృష్ణ భగవానుడిని. సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయ హే అచ్యుత, తీసుకెళ్ళి ఆపు, ఇద్దరి మధ్యలో నాకు అందరు కనిపించాలి, నేను ఎవరితో యుద్ధం చేయాలి, నాతో ఎవరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ బలం ఏంటి మా బలం ఏంటి మొత్తం నేను చూడాలి, తీసుకువెళ్ళు అని చెప్పాడు అర్జునుడు. దానికి శ్రీకృష్ణ భగవానుడు మరి నిలిపినట్టున్నాడు. ఇక ఈవేళ శ్లోకం చూడండి, చాలా కీలకమైనటువంటి దశ అండి ఈ శ్లోకం. 26వ శ్లోకం మొదటి అధ్యాయంలో. తత్ర పశ్య స్థితాన్ పార్థ పితॄన్ అధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. ఇక దాని తర్వాత అధః, తర్వాత పార్థః అంటే అర్జునుడు. అక్కడ ఉభయోహో సేనయోహో అపి, రెండు సేనల మధ్య స్థితాన్ ఉన్నటువంటి, అంటే అటువైపు ఇటువైపు రెండు వైపులా చూసేశాడండి అర్జునుడు. చూస్తే ఏం కనిపించింది ఆయనకి? పితాన్ భ్రాతॄన్ ఆచార్యాన్ పితॄన్ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సురదశ్చైవ సేనయోరుభయోరపి. పితృన్ అంటే తండ్రులు కనిపించారు. అంటే తండ్రి యొక్క అన్నదమ్ములు, చిన్న తండ్రి పెద్ద తండ్రి ఇలా అంటారు కదా, చిన్న నాన్న పెద్ద నాన్న అని. అలా ఉన్నారు మరి ఆయనకి. ఎక్కడ? పాండవుల వైపు కొంతమంది ఉన్నారు, కౌరవుల వైపు కూడా కొంతమంది ఉన్నారు. కనుక పితృన్ అంటే ఆ తండ్రి సమానమైనటువంటి వారెందరో కనిపించారు ఆయనకి. పితామహాన్ తాతలు, తాత వరుస చాలామంది అవుతారు కదండి, వాళ్ళు కనిపించారు. ఆచార్యాన్ అనేక విద్యలు అనేక మందిని బోధించినటువంటి అనేక మంది గురుతుల్యులు అయినటువంటి ఆచార్యులు కనిపించారు. మాతులాన్ మేనమామలు కనిపించారు. భ్రాతృన్ అన్నదమ్ములు కనిపించారు. పుత్రాన్ కొడుకులు కనిపించారు. అన్నదమ్ములు కొడుకులైనా తన కొడుకులైనా ఎవరైనా కొడుకు సమానులే కదండి, అట్లా. పౌత్రాన్ మనుమలు కనిపించారు. సఖీన్ స్నేహితులు కనిపించారు. తథా స్వసురాన్ సుహృదశ్చైవ, అలాగే స్వసురాన్ మామలు కనిపించారు. సుహృదశ్చైవ
తన యొక్క హితము కోరుకునేటటువంటి అనేక మంది శ్రేయోభిలాషులు, వాళ్ళు తన శ్రేయోభిలాషులు కూడా కౌరవుల పక్షాన ఉన్నారు కొంతమంది. అక్కడున్న పరిస్థితి సందర్భాన్ని బట్టండి. నాకు కడుపులో ప్రేమ ఉంది కదా అని చెప్పి పాండవుల వైపు రావడానికి అవకాశం లేదు. భీష్ముడికి ఎంత ఇష్టం కానీ రాలేడు. ద్రోణాచార్యుడికి ఎంత ఇష్టం రాలేడు. కృపాచార్యుడికి ఎంత ఇష్టం రాలేడు. కానీ వాళ్ళు కౌరవుల పక్షానే యుద్ధం చేసి తీరాల్సిందే. కాబట్టి తన యొక్క హితము కోరేటటువంటి అనేక మందిని తన పాండవ పక్షంలోనూ చూశాడు, తన వర్గంలోనూ చూశాడు, ప్రత్యర్థి వర్గమైనటువంటి కౌరవులలో కూడా చూశాడు. తన యొక్క శ్రేయస్సును కోరుకుని తనకి చాలా ఆప్తులైనటువంటి ఇష్టమైనటువంటి వారిని. అర్థమైందండి? ఇప్పుడు తండ్రి తోటి సమానమైనటువంటి వారి భూరిశ్రవస్సు అలాంటి మొదలైనటువంటి వారందరూ కూడా తండ్రితో సమానమైనటువంటి ఒక బంధం కలిగినటువంటి వారు. అలాగే తాతలు అంటారా భీష్మాచార్యుడే ఉన్నాడు, గురువులు అంటారా ద్రోణాచార్యుడు ఉన్నాడు, మేనమామలు అంటారా శల్యుడు ఉన్నాడు, అలాగే అన్నదమ్ములు అంటారు ఇక దుర్యోధనులు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ 100 మంది తన సొంత తమ్ముళ్ళు అన్నలు వీళ్ళందరూ కూడా మరి అన్నదమ్ములే కదా. ఇంకా కూడా చాలామంది ఉంటారు. అలాగే తన కొడుకులు దుర్యోధనుడు కుమారుడు లక్ష్మణుడు దగ్గర నుంచి మొదలుపెట్టుకుని అందరూ కూడా తనకి కొడుకు సమానులే కదా. ఇక లక్ష్మణపుత్రుడు మనవడవుతాడు. స్నేహితులు అశ్వత్థామ లాంటి చిన్నప్పటి నుంచి చట్టాపట్టాలు వేసుకొని తిరిగినటువంటి స్నేహితులు ఉన్నారు. ద్రుపదుడు లాంటి మామగారు ఉన్నారు. తన కృతవర్మ అలాంటి మహానుభావులైనటువంటి ఒక శ్రేయోభిలాషులు హితేభిలాషులు కూడా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి చూశాడు అర్జునుడు. యుద్ధం చేయడానికి యుద్ధరంగానికి వచ్చాడు. స్టార్ట్ చేస్తాను, ఇక మొదలు పెడతాను కానివ్వండి అని చెప్పి శంఖనాదం చేశాడు. ఎంతో యుద్ధ ఉత్సాహం వచ్చింది. కృష్ణుణ్ణి పద అటే వెళ్ళి పద నిలబెట్టు అని అన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. నిలబెట్టి చూశాక ఆయనకి ఒక్కసారిగా తన యొక్క బంధువులు అందరూ కూడా కనిపించారు. ఏమండి, మనకి వాళ్ళతో ఉండేటటువంటి బంధుత్వం గుర్తొస్తే యుద్ధం చేయగలమా? చేయలేం. యుద్ధం చేయాలంటే ఏం గుర్తు రావాలి? వాళ్ళతోటి ఏమేమి అవమానాలు పొందావో అది గుర్తు రావాలి. నిన్ను వాళ్ళు ఎలా అన్యాయం పెట్టారో అది గుర్తు రావాలి. నిన్ను ఎలా క్షోభ పెట్టారో అది గుర్తు రావాలి. అది గుర్తు రాకుండా అబ్బాబ్బా చిన్నప్పుడు అశ్వత్థామ నేను భలే ఆడుకున్నాము అలాంటివన్నీ గుర్తొస్తే ఎలా యుద్ధం చేస్తాడండి? మా గురువుగారు అందరికంటే కూడా నాకే ఎక్కువ విద్యలనే నేర్పేశారు, ఎంత ప్రేమగా అబ్బబ్బా గురువుగారి భార్య గురుపత్ని ఎంతో చక్కటి అన్నం పెట్టేది, ఇవన్నీ గుర్తొస్తే గురువుగారి మీద ఎట్లా బాణం వేస్తాడండి? అసలు ఇదంతా ఒకే ఎత్తు. అసలు గురువుగారి మీద బాణం వేయచ్చా? అన్నదమ్ముల మీద బాణాలు వేయచ్చా? మేనమామల మీద బాణాలు వేయచ్చా? ఏంటి గెలవటం అంటే ఏంటి? వీళ్ళందరినీ చంపటమేగా గెలవడం అంటే. సరే గెలిచాక ఏం చేస్తాం? ఈ రక్తపు కూడు తినాలి నేను, ఈ రక్తంతో తడిచిన భోగభాగ్యాలు అనుభవించాలి నేను అనిపించదా అండి? అనిపించడం అయినా తప్ప? మనకైనా అలాగే అనిపిస్తుంటుంది కదా. మనం 4 సుఖాలు లేకపోయినా పర్వాలా, మనకేం అధికారం లేకపోయినా పర్వాలా, భోగాలు లేకపోయినా పర్వాలా, అయినోళ్ళనందరినీ ఎలా చంపుకుంటామండి? కాబట్టి ప్రస్తుతం అర్జునుడి యొక్క మానసిక పరిస్థితి ఎంత అందంగా ఈ శ్లోకంలో చెప్పారో వ్యాస భగవానుల వారు చూడండి. అందరూ బంధువులు కనిపించారు అంటే బంధువులు కనిపించారు అంటే వారితో ఉన్న బంధుత్వం కూడా అంత జ్ఞాపకానికి వచ్చింది. ఏమవుతుందండి అలా చూస్తే? యుద్ధోత్సాహం చచ్చిపోతుంది, దుఃఖం కలుగుతుంది. ఏంటి ఇప్పుడు నేను చంపబోయేది వీళ్ళనే, నా స్నేహితుడినా, నా శ్రేయస్సు కోరి వీడెంత కష్టపడ్డాడో కదా ఇప్పటిదాకా, ఇప్పుడు వీడిని చంపడానికి నేను రెడీ అవుతున్నానా అని అనిపిస్తే ఎలా ఉంటుందండి? చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అది.
మనకు అలాంటి ఒక సన్నివేశం ఊహించుకోవటానికి కూడా కష్టం. కానీ అర్జునుడు నిలబడ్డాడు అలాంటి స్థానంలో. పాండవులు నిలబడ్డారు. ధర్మం కోసం జీవితాలను త్యాగం చేసే మహనీయులకి ఇలాంటి స్థితి సర్వదా అన్ని యుగాలలోనూ తప్పనిసరి అని అర్థమవుతుంది. కాబట్టి ప్రియ భగవద్బంధువులారా, అర్జునుడు ఎప్పుడైతే శ్రీకృష్ణుని శాసించి తన రథాన్ని తీసుకెళ్ళి చూపించమన్నాడో హే అచ్యుత అన్న పదాన్ని వాడాడండి. అంటే చ్యుతి, పట్టుకున్నటువంటి వారిని వదలనటువంటి వాడు అని. మరి అర్జునుడు బాగా పట్టుకున్నాడు కృష్ణుణ్ణి. కాబట్టి ఈ అర్జునుడిని ఏదో ఒక లోకోపకారమైనటువంటి ఒక అంశగా నేను తీర్చిదిద్దాలనుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. గీతోపదేశం చెయ్యడానికి, పొందడానికి అర్జునుడు మాత్రమే సరి అయినటువంటి వాడు అని శ్రీకృష్ణుడు ఎన్నుకున్నాడు. మరి సమయం అయిపోతుంది, అవతార పరిసమాప్తి సమయం వచ్చేసేస్తుంది. కానీ ఇంకా అర్జునుడికి బోధించేటటువంటి సమయం కలిసి రావడం లేదు. ఇప్పుడు మంచి అవకాశం దొరికింది కృష్ణుడికి. ఎందుకంటే అర్జునుడు అన్నాడు, రథం తీసుకెళ్ళి ఆపు అన్నాడు. ఏంటయ్యా నువ్వు ఆజ్ఞాపించేది, ఉండు చేస్తా ఉండు, నీ పని పెడతా ఉండు, నీకు ఇప్పటిదాకా ఆత్మజ్ఞానం లేదు, ఏమిటో అనుకుంటున్నావు నీ గురించి, నువ్వెలాగో నేను అలాగే అనుకుంటున్నావు, చూపిస్తా నేనేంటో నువ్వేంటో రెండు నీకు అర్థమయ్యేటి సృష్టి ఏంటో మొత్తం తెలియజేస్తా, నిన్ను వంకగా పెట్టుకొని లోకం మొత్తానికి కూడా ఉపదేశం చేస్తాను అని శ్రీకృష్ణుడు సంకల్పించాడు. చూడండి ఎంత పని చేశాడు. ఇప్పటిదాకా పట్టు అని బాణం ఎత్తి విల్లు ఎత్తినటువంటి ఆయనకి అయ్యో వీళ్ళందరూ కూడా నా తాతల మేనమామలు కదా అని గుర్తొచ్చేలాగా చేశాడు. జగన్నాటక సూత్రధారి, మన బుద్ధిలో ఏం పలకాలో, మన నోటిలో ఏం పలకాలో అన్నీ ఆయన చెప్తాడు. కాబట్టి ప్రియ భగవద్బంధువులారా, తప్పకుండా శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటి భగవద్గీత అసలు ఉపదేశించడానికి గల కారణం ఏంటో చాలా త్వరలో మనం చూడబోతున్నాం. శ్రద్ధగా ఆలకిద్దాం. ఇప్పటికి మనం 27 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఇక 28వ శ్లోకంలో ఆ సందర్భాన్ని చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.